ఈరోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అడ్రస్ చేయబోతున్నాం. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫర్టిలిటీ అండి. బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఓవర్ డెవలప్మెంట్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కాంక్రీట్ జంగిల్ ఇన్ హైదరాబాద్ దట్ ఇన్ఫర్టిలిటీ రేట్ ఈస్ ఓన్లీ ఇంక్రీజింగ్. అంటే సంతానలేమి సమస్య ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వట్లేదు. దేని వలన అవ్విండొచ్చు? లైఫ్ స్టైల్ చేంజెస్, పొల్యూషన్, ఆక్సిజన్ లేకపోవడం, అలాంటి ఒక సమస్యని మనం ఈరోజు అడ్రస్ చేయబోతున్నాం. 400 acres ఆఫ్ బయో ఎకలాజికల్ ల్యాండ్ మన తెలంగాణలో, దే ఆర్ లైక్ ద లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఇంత చుట్టూ బిల్డింగ్స్, ఇంత పొల్యూషన్, ఇన్ని వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ని ఆక్సిజన్ ఇంకా మీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీ లాగా పడిపోలేదు అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఆ ఉన్న ట్రీస్ని కూడా తీసేసి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలి అంటే అది ఏ మాత్రం కరెక్ట్ మీరు కూడా ఆలోచించండి. ఐ నో దిస్ ఈజ్ నాట్ డిపెండింగ్ అపాన్ సమ్ పొలిటికల్ వ్యూ ఆర్ సమ్ ఏదో పొలిటికల్ ఆస్పెక్ట్ తీసుకోవాలని అస్సలు కాదు. బట్ యాజ్ అ డాక్టర్, as a responsible citizen, and also my dad is a forest officer, he's an environmentalist, so we know the value of tree, we know the value. ila koskuntu velpote future generations ki manam emi ivvalem, not even free available oxygen which comes freely from our plants. ఒక్క ఆక్సిజన్ సిలిండర్ మీరు ఒక్క రోజుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవాలి అంటే యు నో హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 10,000 to 15,000 రూపీస్ ఫర్ 1 day. అలాంటిది మనకు ట్రీస్ ప్యూర్ ఆక్సిజన్ని ఫ్రీగా ఇస్తున్నది. అండ్ మీకు కరోనాలో మనం ఫేస్ చేయలేని డిఫికల్టీస్ ఏమీ కాదు. దిస్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్, ఆల్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, ఆల్ బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ చేంజెస్. ఇప్పటికి కూడా మన ఎన్వైరన్మెంట్లో మనది అనుకొని మనం ఒక స్టెప్ తీసుకోకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది నా విన్నప్తి. వీలైనంత వరకు మీ వైపు నుంచి కూడా ట్రై చేసి ఈ ఫారెస్ట్ డిఫారెస్ట్రేషన్ అవ్వకుండా చూసుకుంటాను అనే జాగ్రత్త హీరా హామీ అయితే ఇస్తుంది. అండ్ మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి ప్లీజ్.